వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో SBI రిక్రూట్మెంట్ 2021 డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు గూగుల్కి వెళ్ళి SBI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. ఎవరికైతే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటున్నారో టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో రిక్రూట్మెంట్ డీటెయిల్స్, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏ రిక్రూట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, వేకెన్సీస్ ఏంటి, దాని డీటెయిల్స్ అండ్ ఆల్సో మీరు ఎలా అప్లై చేయాలి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, SBI 22/12/2020 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అనేది ఆల్రెడీ అఫీషియల్గా ఓపెన్ చేశారు. బట్ మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు ఫర్ క్యాండిడేట్స్ టు అప్లై. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ డేటెడ్ మీకు 22/12/2020 అని కనిపించినా కానీ ఇక్కడ మీకు ఈ పర్టికులర్ పేజ్కి లాస్ట్కి వస్తే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కనిపిస్తుంది. ఫైలింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అనేది రీఓపెన్ చేశాము 15/6/2021 అండ్ ద సేమ్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 28/6/2021. సో సేమ్ నోటిఫికేషన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ డేట్స్ కూడా ఈ ఇయర్ డేట్స్ ఇచ్చారు ఫర్ అప్లయింగ్. సో డేట్స్ వచ్చేసి 15th of June 2021 నుంచి 28th of June 2021 వరకు మీరు SBI పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అనేది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ రెగ్యులర్ బేసిస్ మీద వేకెన్సీస్ అనేది ఓపెన్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అనేది 22/12/2020 to 11/1/2021 వరకు. సో ఇది యాజ్ మెన్షన్ ప్రీవియస్ ఇయర్లో డిసెంబర్ మంత్లో మనకి ఇది రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ 2020 అని ఉంది. బట్ డేట్స్ అనేది ఈ మంత్కి 28th June 2021కి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది పెట్టారు. డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్ ఇంజనీర్ ఫైర్ గ్రేడ్ వచ్చేసి JMGS1 అండ్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది ఇది రెగ్యులర్ బేసిస్ మీద. వేకెన్సీ డీటెయిల్స్, జనరల్ కేటగిరీకి 8 వేకెన్సీస్ ఉన్నాయి, SCకి 2, STకి 1, OBCకి 4, EWSకి 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ మాక్సిమం 40 years ఆఫ్ ఏజ్. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫస్ట్ అండ్ దెన్ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. నెక్స్ట్ ఈ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, ఫైర్ ఇంజనీర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE Fire from National Fire Service College NFSC Nagpur or BTech లో branch Safety and Fire Engineering, BTech of Fire Technology and Safety Engineering, BSc Fire from UGC recognized university నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఇండియా కానీ UK కానీ or should have completed divisional officers course from NFSC Nagpur. So ఈ క్రైటీరియా బేసిస్ మీద మీరు ఎవరైతే గ్రాడ్యుయేట్ అయి ఉన్నారో మీరు ఎలిజిబుల్ టు అప్లై. ఎసెన్షియల్ స్కిల్స్, ఈ పర్టిక్యులర్ పోస్ట్కి కావాల్సిన స్కిల్స్ ఒక క్యాండిడేట్లో చూసేది. క్యాండిడేట్ మీరు ఫైర్ సేఫ్టీ నార్మ్స్ నుంచి బాగా నాలెడ్జబుల్ అయి ఉండాలి. స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఫైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ప్రొసీడ్ అయ్యే ప్రొసీడింగ్స్ అండ్ ఆల్సో వాటి డిపార్ట్మెంట్స్ నుంచి ఫుల్ అవేర్నెస్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ ద క్యాండిడేట్, మీకు ఫుల్ ఫైర్ ప్రివెన్షన్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రొటెక్షన్ సిస్టమ్ సచ్ యాజ్ హైడ్రెంట్ సిస్టమ్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్. సో ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని క్రైటీరియాస్ గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ క్యాండిడేట్కి ఉండాలి. సో మీరు ఈ పోస్ట్ కనుక అప్లై చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ పోస్ట్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE BTech నా కానీ మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇఫ్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇండియా ఆర్ UK నుంచి డివిజనల్ ఆఫీసర్స్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉన్నా కానీ మీకు మినిమం 3 years యాజ్ అ స్టేషన్ ఆఫీసర్గా మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇండియా మొత్తాన ఎక్కడన్నా కానీ ప్లేస్మెంట్ రావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ జాబ్ ప్రొఫైల్.
అసలు మీరు కనుక సెలెక్ట్ అయితే మీ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, మీరు ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అనేది మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అండ్ బ్రాంచెస్ అండ్ ఆఫీసెస్ అన్ని క్యారీ అవుట్ విజిట్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ బ్రాంచ్ అన్ని ఆర్గనైజ్డ్ పీరియాడిక్ డ్రిల్స్, లెక్చర్స్ అనేది ఇఫెక్టివ్ మెజర్స్లో మీరు తీసుకోగలగాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ రిలేటెడ్ ఫైర్ ఆఫీస్ వర్క్స్ అన్ని మీరు కంట్రోల్ చేయగలగాలి. నెక్స్ట్ రెమ్యునరేషన్, పే స్కేల్ డీటెయిల్స్ అనేది అఫీషియల్స్ మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ ప్రీ రిక్విజిట్స్ అనేది మీకు ఇస్తారు. అండ్ పే అనేది 23,700 నుంచి స్టార్ట్ అవుతుంది టు 42,000 రెస్పెక్టివ్లీ. అండ్ సెలెక్షన్ అనేది మీకు షార్ట్ లిస్టింగ్ ద్వారా అండ్ ఇంటర్వ్యూ ద్వారా అవుతుంది. సో షార్ట్ లిస్టింగ్ అనేది ఎట్లా తీస్తారు క్యాండిడేట్స్ని, మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ బేసిస్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఆ మెరిట్ లిస్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేసి మెన్షన్ చేశారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది. సో యాజ్ డిసైడెడ్ బై ద బ్యాంక్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో అఫీషియల్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో వచ్చే సెలెక్షనే ఫైనల్ సెలెక్షన్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మెరిట్ లిస్ట్ ఫర్ సెలెక్షన్ అనేది మీకు బేసిక్ స్కోర్స్ని బట్టే మీకు షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేయాలి, క్యాండిడేట్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. బికాస్ నెక్స్ట్ ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీకు ఆ ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు జరుగుతుంది కాబట్టి. అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మీరు క్యాండిడేట్గా అప్లికెంట్గా ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ని ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫీజ్ని కట్టాలి. అప్లికేషన్ ఫీజ్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నా ఎట్లా ప్రాసెస్ అన్నా కానీ మీరు తీసుకుని కట్టచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ని స్కాన్ చేయాలి, అది అప్లోడ్ చేయాలి, రెలవెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని కంపల్సరీ నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. బికాస్ ఎవ్రీ టైం మీరు ఏ అప్డేట్ వచ్చినా కానీ ఏది కమ్యూనికేషన్ వచ్చినా కానీ మీరు ఫస్ట్ లాగిన్ అయితేనే మీకు ఆ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఫీజ్ అనేది నాన్ రిఫండబుల్ ఫీజ్ వచ్చేసి 750. అండ్ ఇది జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎట్లాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమి లేదు, మీరు ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఫీజ్ పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారానే కట్టాలి. అండ్ మీకు ఏ పర్టిక్యులర్స్ అన్నా కానీ అప్లికేషన్ ఫామ్స్లో మీరు ఫస్ట్ ఫామ్ని ఫిల్ చేసినాక ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాతే మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. చేంజెస్ కానీ ఎడిట్ చేయడం కానీ అప్లికేషన్లో అట్లాంటివి సెకండ్ టైం థర్డ్ టైం అట్లా చేసే ఛాన్సెస్ లేవు. సో ఫస్ట్ టైం ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా మీరు ఈమెయిల్ ఐడి నుంచి బయోడేటా అండ్ మీ రెలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్స్ని అప్లోడ్ చేసే వరకు అంతా ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్గా అన్ని కేర్ఫుల్గా క్రాస్ చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి. పేమెంట్ అనేది యాజ్ మెన్షన్ డెబిట్, క్రెడిట్ కార్డ్ కానీ ఎనీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు చేయొచ్చు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ట్రాన్సాక్షన్ తర్వాత ఈ రిసిప్ట్ అనేది మీ అప్లికేషన్ ఫామ్తో పాటు డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ అనేది మీరు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే సక్సెస్ఫుల్ అవ్వకపోతే రిఫ్రెష్ చేసి మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మీరు ఫీజ్ పే చేయాలి. అండ్ ప్లీజ్ నోట్, అప్లికేషన్ ఫీజ్ అనేది నాన్ రిఫండబుల్. అండ్ ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ అండ్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇంకా ఏదైనా మీరు సర్టిఫైడ్ కోర్సెస్లో మీరు సర్టిఫైడ్ అయి ఉన్నా కానీ ఆ సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్ డీటెయిల్స్, సిగ్నేచర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎట్లాగా అప్లోడ్ చేయాలా అన్న డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ సెక్షన్ని ఓపెన్ చేసుకుని క్రాస్ చెక్ చేసి అప్పుడు మీరు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేసేసిన తర్వాత సో ఇంటర్వ్యూకి ఎట్లా క్యాండిడేట్ని పిలుస్తారు.
సో ఇంటర్వ్యూకి కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా అన్న జరుగుతుంది, లేదా మీకు డైరెక్ట్గా బ్యాంక్ వెబ్సైట్ ద్వారానే మీకు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అందుకే లాగిన్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఏ ఇన్ఫర్మేషన్ అన్నా కానీ బ్యాంక్స్ వెబ్సైట్లోనే లేదా అఫీషియల్ వెబ్సైట్లో యాజ్ మెన్షన్ హియర్ బ్యాంక్స్ వెబ్సైట్లో మీకు రెగ్యులర్గా ఆర్ ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ అనేది అక్కడే దొరుకుతాయి. మీకు ఆల్టర్నేటివ్గా అయితే మీకు డైరెక్ట్గా ఈమెయిల్ అన్న కాల్ లెటర్ అనేది పంపించవచ్చు. సో మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ బేసిక్ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడంతా మీకు లాస్ట్కి వచ్చేసి జనరల్ కండిషన్ ఫర్ ద క్యాండిడేట్స్. ఒకసారి రిక్రూట్ అయినాక ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు అండ్ ఆల్ దాట్ బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది జనరల్ కండిషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ కొన్ని వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు మీ పర్టికులర్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్గా అప్లై చేయండి. క్యాండిడేట్స్ మీరు రిజర్వేషన్ కేటగిరీ అయితే రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీరు కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ అనేది మీరు స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ద్వారానే మీరు ప్రొసీడ్ అవ్వాలి. యాక్టివేట్ ఈమెయిల్ ఐడియే ఇవ్వాలి అండ్ ఈ రిసీట్ కానీ ఇట్లాగా మీకు ఏమైతే పేమెంట్ రిసీట్స్ ఉన్నాయో అది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్ ఫామ్. సో ఇవన్నీ జనరల్ కండిషన్స్. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.